Good morning, students. Welcome to Polynomials 5. ఈ కేవీఎస్ గురు వారు ఏపీఎంఎఫ్ఆర్ సహకారంతో నిర్వహించినటువంటి ఆన్లైన్ క్లాసుల్లో ఇవాళ పాలినామియల్స్లో 5th టాపిక్. ఇది ఎక్సైజ్ 3.3కి సంబంధించింది. ఇప్పుడు ఇంతవరకు మనము ఏం తెలుసుకున్నామో ఒకసారి చూద్దాం. ఫస్ట్ polynomials definition తెలుసుకున్నాం. An algebraic expression with non-negative integer powers for variables is called a polynomial. And next types of polynomials తెలుసుకున్నాం. Types కూడా according to number of terms అలాగే according to degree. If there is only one term, monomial ekapadi, 2 terms binomial dvipadi, 3 terms trinomial tripadi, more than one term, that is multinomials bahulapadi. Degree పరిమాణము నాట్ డిఫైన్ అయితే శూన్య బహుపది జీరో పాలినామియల్. డిగ్రీ 0 కాన్స్టెంట్ పాలినామియల్. డిగ్రీ 1 లీనియర్ పాలినామియల్. డిగ్రీ 2 క్వాడ్రాటిక్ పాలినామియల్. డిగ్రీ 3 క్యూబిక్ పాలినామియల్. డిగ్రీ nth డిగ్రీ పాలినామియల్. ఓకే, జీరో ఆఫ్ ఏ పాలినామియల్ తెలుసుకున్నాం, వాల్యూ ఆఫ్ ఏ పాలినామియల్ తెలుసుకున్నాం. ఎక్సైజ్ 1 కంప్లీట్ చేసేసాం. తర్వాత ఎక్సైజ్ 2 కూడా మనం పూర్తి చేసాం. ఈ ఎక్సైజ్ 2కి సంబంధించినటువంటి కాన్సెప్ట్ చూసినట్లయితే before going to exercise 2, general forms ax plus b where a does not equals to 0 on a condition must ax plus b is a linear polynomial rekhiya bahupadi. Ax square plus bx plus c it is a quadratic polynomial varga bahupadi. Ax cube plus bx square plus cx plus d, this is a cubic polynomial where a does not equals to 0. తర్వాత మనం గ్రాఫికల్ రిప్రజెంటేషన్ కూడా చూసాం. ఈ లీనియర్ పాలినామియల్ యొక్క గ్రాఫ్ ఆల్వేస్ ఇండికేట్స్ ఏ స్ట్రైట్ లైన్. ఓకే, ఏ క్వాడ్రాటిక్ పాలినామియల్ గ్రాఫ్ ఈజ్ ఏ పారాబోలా. ఏ క్యూబిక్ పాలినామియల్ ఈజ్ ఏ కర్వ్. అండ్ ఆల్సో జీరోస్ యూజింగ్ గ్రాఫ్. జీరోస్ గ్రాఫ్ ఆధారంగా ఎలా కనుక్కోవాలో తెలుసుకున్నాం. లీనియర్ పాలినామియల్ అయితే ఎక్స్ యాక్సిస్ను ఏ పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసిందో ఆ పాయింట్ దాని యొక్క ఎక్స్ కోఆర్డినేట్ 0 ఆఫ్ ఏ లీనియర్ పాలినామియల్ అవుతుంది. ఇఫ్ ఇట్ డస్ నాట్ ఇంటర్సెక్ట్ ఎక్స్ యాక్సిస్ అట్ ఎనీ పాయింట్ ఇట్ హ్యాస్ నో రియల్ జీరోస్. అంటే లీనియర్ పాలినామియల్కు మ్యాక్సిమం 1 జీరో ఉంటుందని చెప్పాం. 0 కానీ నెంబర్ ఆఫ్ జీరోస్ లీనియర్ పాలినామియల్కు 0 కానీ 1 కానీ ఉండొచ్చు. అదే క్వాడ్రాటిక్ పాలినామియల్ అయితే క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇండికేట్స్ ఏ పారాబోలా. ఏ పారాబోలా మ్యాక్సిమం ఇంటర్సెక్ట్స్ ఎక్స్ యాక్సిస్ అట్ 2 పాయింట్స్. సో ఇట్ మే బి 2 జీరోస్. ఒకవేళ ఒకే పాయింట్ దగ్గర ఇంటర్సెక్ట్ చేసింది అనుకుందాం, ఇట్ మే బి 1 జీరో. ఇంటర్సెక్ట్ చేయలేదు అనుకుందాం, నో రియల్ జీరోస్. ఓకే, సో క్వాడ్రాటిక్ పాలినామియల్ అట్మోస్ట్ 2 జీరోస్ ఉంటాయి. అవి కూడా అట్మోస్ట్ 2 జీరోస్, మేబీ 1 మేబీ 0. అండ్ ఆల్సో ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్లో ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ ఏ ఈజ్ లెస్ దాన్ 0 అయితే డౌన్వర్డ్ పారాబోలా, ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అయితే అప్వర్డ్ పారాబోలా అవుతుందని తెలుసుకున్నాం. తర్వాత క్యూబిక్ పాలినామియల్. ఏ క్యూబిక్ పాలినామియల్ మ్యాక్సిమం హ్యాస్ 3 జీరోస్, మేబీ 2 జీరోస్, మేబీ 1 జీరో, మేబీ 0 జీరోస్. సో క్యూబిక్ పాలినామియల్ హ్యాస్ అట్మోస్ట్ 3 జీరోస్. దానికి 2 ఉండొచ్చు, 1 ఉండొచ్చు, 0 ఉండొచ్చు. ఈ జీరోస్ కనుక్కోవాలంటే గ్రాఫ్లో ఎక్స్ యాక్సిస్ను ఏ పాయింట్ దగ్గర అయితే ఇంటర్సెక్ట్ చేస్తాయో వాటి యొక్క ఎక్స్ కోఆర్డినేట్స్ అంటే ఫస్ట్ కోఆర్డినేట్స్ లేదా అబ్సిసాస్, సో మొదటి నిరూపకాలు మాత్రమే అవి ఏమవుతాయంటే జీరోస్ అవుతాయి. ఓకే, నౌ let us see the relation between the coefficients and zeros of a polynomial. దీన్ని చూడాలి అంటే ఆల్రెడీ మనకు తెలుసు ax plus b is the general form of the
లీనియర్ పాలినామియల్, దీని యొక్క జీరో ఏమవుతుందంటే మైనస్ బి బై ఏ. సో లీనియర్ పాలినామియల్ యొక్క జీరోని ఏమనుకుంటామంటే ఆల్ఫా అనుకుంటాం. సో ఆల్ఫా ఈక్వల్ టు ఏమవుతుందంటే మైనస్ బి బై ఏ, నో ప్రాబ్లం. ఇఫ్ ఇట్ ఈస్ ఎ క్వాడ్రాటిక్ పాలినామియల్ ax square plus bx plus c, okay, here if alpha beta are the zeros of the given polynomial, then sum of zeros alpha plus beta is equals to minus b by a. Product of zeros alpha into beta is equals to c by a. Okay, ax cube plus bx square plus cx plus d is a cubic polynomial, ఘన బహుపది. ఈ ఘన బహుపది యొక్క శూన్యాలు జీరోస్ ఆల్ఫా బీటా గామా అయినట్లయితే ఇక్కడ మూడు ఫార్ములాస్ వస్తాయి. ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా, సమ్ ఆఫ్ జీరోస్ ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ. ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈక్వల్స్ టు సి బై ఏ. అండ్ ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ డి బై ఏ. ఈ ఫార్ములాస్ మనము నీట్గా నేర్చుకోవాల్సి ఉంటుంది. ఇవి నేర్చుకున్నట్లయితే మాత్రమే ఎక్సర్సైజ్ 3 మనం చేయగలుగుతాం. ఇవి రాలేదంటే ఎక్సర్సైజ్ 3 మనము చేయలేం. ఖచ్చితంగా ఈ ఫార్ములాస్ మైనస్ బి బై ఏ చూడండి, అన్నింటిలోనూ మైనస్ బి బై ఏ స్టార్టింగ్లో ఉంది, సమ్ ఆఫ్ జీరోస్. సో దీంట్లో ఒకటే ఉంది కాబట్టి ఆ జీరోనే మైనస్ బి బై ఏ అవుతుంది. తర్వాత సి బై ఏ ఉంటుంది, దీనికి సి బై ఏ లేదు. దీనికి ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు సి బై ఏ ఉంటుంది. ఇక్కడేమో ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈక్వల్ టు సి బై ఏ. సో దిస్ ఇస్ ఆల్సో క్లియర్. సో థర్డ్ మాత్రమే ఎక్స్ట్రాగా వస్తుంది, మైనస్ డి బై ఏ. ఆల్ఫా బీటా గామా ఈజ్ ఈక్వల్స్ టు, అంటే ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఈక్వల్స్ టు మైనస్ డి బై ఏ. ఇక దీని నుంచి ఒకవేళ జీరోస్ ఇచ్చినాడు అనుకో, జీరోస్ ఇస్తే దాని నుంచి ఈ పాలినామియల్స్ ఎలా కనుక్కోవాలి? ఎలా కనుక్కోవాలంటే మైనస్ బి బై ఏ ఉంటే ఏఎక్స్ ప్లస్ బి అని మనకు తెలిసిందే. ఒకవేళ మైనస్ బి బై ఏ సి బై ఏ అంటే సమ్ ఆఫ్ జీరోస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ తెలిసినట్లయితే అప్పుడు మనం క్వాడ్రాటిక్ పాలినామియల్ ఎలా కనుక్కోవాలంటే దిస్ ఇస్ ద ఫార్ములా. జాగ్రత్తగా గమనించాలి. K. So this is the quadratic polynomial when zeros are given. Zeros ఇచ్చినప్పుడు quadratic polynomial ఫార్ములా ఏమవుతుందంటే K of or K into x square minus alpha plus beta into x plus alpha beta. Okay. Sir, here what is the K? And K is the constant. K is the constant or K belongs to real number. Okay. K belongs to real number or K is to constant. X ఇక్కడ K రియల్ నెంబరు అంటే ఏదైనా కావచ్చు. తర్వాత ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా అంటే సమ్ ఆఫ్ జీరోస్ ప్లస్ ఆల్ఫా బీటా, దిస్ ఇస్ ద ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. ఓకే, సమ్ ఆఫ్ జీరోస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్. సో ఆర్ అదర్వైజ్ ఎలా చెప్పుకోవచ్చు? K ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ సమ్ ఆఫ్ జీరోస్ ఇంటూ x plus product of zeros. ఓకే, ఈ విధంగా మనం చేసుకోవచ్చు. దిస్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఫర్ సాల్వింగ్ ఎక్సర్సైజ్ 3. ఎక్సర్సైజ్ 3 సాల్వ్ చేయాలంటే ఖచ్చితంగా ఇది చాలా ఇంపార్టెంట్ ఫార్ములా. ఈ ఫార్ములా మనం రాసుకొని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ఇది కాన్సెప్ట్. ఈ కాన్సెప్ట్లో ఈ కొద్దిగా డ్రైగా ఉండొచ్చు, కాకపోతే ఈ ప్రాబ్లమ్స్ మీరు ఈ ఫార్ములాస్ అన్నీ ఒక నీట్గా ఒక పేపర్లోనో నెక్స్ట్ మన నోట్స్లోనో రాసుకొని ఎక్కువ సార్లు చూడడం ద్వారా దీన్ని మనం గుర్తుపెట్టుకోవచ్చు. వీటి ద్వారా మనం చేయొచ్చు. సార్, వాట్ ఈస్ ద యూస్? దీనివల్ల యూజ్ ఏంటి అని అనుకో. దీనివల్ల యూజ్ ఏంటి అంటే దీనివల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ అడుగుతాడు దీంట్లో అంటే మనకు ఎగ్జాంపుల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకొకసారి ఈ కాన్సెప్ట్ను అప్లికేషన్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, లీనియర్ పాలినామియల్ ఉంది 2x + 3. ఈ లీనియర్ పాలినామియల్కు వాట్ ఈస్ ద జీరో అంటాడు. జీరో అంటే మనకు ఆల్రెడీ చెప్పాం, లీనియర్ పాలినామియల్ యొక్క జీరో ఆల్ఫా అనుకుంటే ఆల్ఫా ఈక్వల్ ఏమైతుంది మైనస్ బి బై ఏ. కాబట్టి ఇక్కడ బి ఈజ్ 3 కాబట్టి మైనస్ 3 బై ఏ ఈజ్ 2. సో సింపుల్. సో ఒక లీనియర్ పాలినామియల్ యొక్క జీరో అనుకోవాలంటే మైనస్ బి బై ఏ అనేది అప్లై చేసినట్లయితే సరిపోతుంది. చాలా ఈజీ కదా. సో ఇప్పుడు క్వాడ్రాటిక్ పాలినామియల్ మీద ఏమేమి క్వశ్చన్లు అడుగుతాడు ఒకసారి చూద్దాం. క్వాడ్రాటిక్ పాలినామియల్స్ మీద ఏమేమి ప్రశ్నలు అడుగుతారో మనం ఒకసారి చూద్దాం. రైట్, ఈ క్వాడ్రాటిక్ పాలినామియల్స్ మీద లెట్ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ p of x is equals to x square minus 5x plus 6. సో సమ్ ఆఫ్ జీరోస్ ఏవి అన్నాడు? ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్ టు ఫార్ములా చెప్పామేమి మైనస్ బి బై ఏ మైనస్ వాట్ ఈస్ ద బి హియర్?
బి అనేది ఎక్స్ యొక్క కోఎఫిషియంట్. ఎక్స్ యొక్క కోఎఫిషియంట్ ఏమి -5. సో -5 అంటే -5 బై ఏ. ఏ ఇస్ ద ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్. ఎక్స్ స్క్వేర్ ముందు ఏది లేదు కదా, అప్పుడు కోఎఫిషియంట్ ఏమవుతుంది 1 అవుతుంది. దట్ ఈక్వల్స్ టు 5. సో సమ్ ఆఫ్ జీరోస్ ఈస్ 5. నెక్స్ట్ ఆల్ఫా ఇంటూ బీటా అంటే ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ సి బై ఏ. వాట్ ఇస్ ద సి హియర్ 6 బై వాట్ ఇస్ ద ఏ హియర్ ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ 1 ఉంది కాబట్టి 1. దట్ ఈక్వల్స్ టు 6. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్కు సమ్ ఆఫ్ జీరోస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ మనము ఈ ఫార్ములాస్ ఆధారంగా మనం కనుక్కోవచ్చు. లెట్ us see the cubic polynomial. Let p of x is equals to x cube minus 7x square plus 8x minus 9. ఇప్పుడు మనము సమ్ ఆఫ్ జీరోస్ అడిగాడు. దీనికి సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా ప్లస్ గామా ఈక్వల్స్ టు ఫార్ములా ఏం మనకు తెలిసింది -b/a ఫార్ములా. వాట్ ఈస్ ద b హియర్ -7. సో -7 బై వాట్ ఈస్ ద a హియర్ 1. దట్ ఈక్వల్స్ టు 7. ఓకే, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈక్వల్స్ టు c/a. c అంటే ఇక్కడ 8. సో 8/a అంటే ఎంత 1. దట్ ఈక్వల్స్ టు 8/1 అంటే 8. నెక్స్ట్ ఆల్ఫా బీటా gamma. This is the product of zeros. We know the formula -d/a. So that equals to minus. What is the d here? చూడండి d అనేది కాన్స్టెంట్ టర్మ్ -9. సో -9 by a is 1. That equals to 9. సో ఈ విధంగా మనము పాలినామియల్స్ ఇచ్చినప్పుడు వాటి యొక్క జీరోస్, లీనియర్ పాలినామియల్కి అయితే జీరోస్, క్వాడ్రాటిక్ పాలినామియల్కి అయితే సమ్ ఆఫ్ జీరోస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ రెండు కనుక్కోవచ్చు. అలాగే క్యూబిక్ పాలినామియల్ అయితే సమ్ ఆఫ్ జీరోస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్తో పాటు సమ్ ఆఫ్ ద ప్రోడక్ట్ ఆఫ్ 2 కాన్సిక్యూటివ్ జీరోస్. ఓకే, ఆల్ఫా బీటా ప్లస్ బీటా గామా ప్లస్ గామా ఆల్ఫా ఈ విధంగా కనుక్కోవచ్చు. ఓకే, ఈ కాన్సెప్ట్ అర్థమైనట్లయితే మనం థర్డ్ ఎక్సైజ్ సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ చేయొచ్చు. థర్డ్ ఎక్సైజ్ సంబంధించిన ప్రాబ్లమ్స్ చేసే ముందు ఒక 2 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాడంటే ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇచ్చాడు. ఫైండ్ ఎగ్జాంపుల్ 4, ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ఏ పాలినామియల్. x² - 3 యొక్క జీరోస్ కనుక్కోవాలంట. అండ్ వెరిఫై ద రిలేషన్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియంట్స్. జీరోస్ కు కోఎఫిషియంట్ కు మధ్య ఉన్నటువంటి రిలేషన్ ను వెరిఫై చేయాలంట. వాట్ ఇస్ ద రిలేషన్ మనకు ఆల్రెడీ చెప్పాం. ఇది క్వాడ్రాటిక్ పాలినామియల్ అయితే రిలేషన్ మనకు తెలుసు. ఆల్ఫా ప్లస్ బీటా ఏమవుతుంది -b/a అవుతుంది. అలాగే ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్స్ ఏమవుతుంది c/a అవుతుంది. ఈ రిలేషన్ను వెరిఫై చేయాలి. ఓకే, రిలేషన్ వెరిఫై చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు జీరోస్ తెలిసి ఉండాలి. ఈ జీరోస్ తెలిసి ఉండాలి కదా. జీరోస్ కనుక్కోవాలంటే ఎలా కనుక్కోవాలి? ఓకే, సో జాగ్రత్తగా వినండి. ఈ కాన్సెప్ట్ ఏమవుతుందంటే ఈ కాన్సెప్ట్ మనకు క్వాడ్రాటిక్ పాలినామియల్స్లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో కూడా ఉపయోగపడుతుంది. ఇచ్చినటువంటి పాలినామియల్ను లెట్ p of x is equals to x² - 3 అనుకున్నాం. ఓకే, దీనికి జీరోస్ కనుక్కోవాలి. జీరోస్ కనుక్కోవాలంటే అప్పుడే చెప్పాం మనము x2 ముందు లెట్ p of x equals to 0. సో p of x వాల్యూ 0 కావాలంటే x² - 3 ఈక్వల్స్ టు 0 కావాలి. హియర్ x కోఎఫిషియంట్ ఈజ్ మిస్సింగ్ అంటే x కోఎఫిషియంట్ 0 అవుతుంది. అంటే x² - 3 ఈక్వల్ టు 0 జనరల్ ఫామ్తో కంపేర్ చేసినట్లయితే ఇఫ్ వి కంపేర్ x² - 3 విత్ జనరల్ ఫామ్, ఓకే, ax² plus bx plus c, then a equals to x square coefficient is 1 and x coefficient b, x టర్మే లేదు కాబట్టి x యొక్క కోఎఫిషియంట్ ఏమైందంటే 0 అవుతుంది. నెక్స్ట్ కాన్స్టెంట్ ఈస్ 3 కాబట్టి కాన్స్టెంట్ ఈస్ -3 సింబల్తో సహా తీసుకోవాలి -3. ఓకే, కాబట్టి b వాల్యూ 0 అయినప్పుడు చాలా సింపుల్ అండి సొల్యూషన్. x² ఈక్వల్స్ టు -3 అటువైపు పంపించేద్దాం, ఏమవుతుంది +3 అయిపోతుంది. సో x is equals to √3. సో √, వచ్చినప్పుడు ఏమవుతుంది ప్లస్ ఒకసారి మైనస్ ఒకసారి వస్తుంది. ఆల్రెడీ చెప్పాను. 4 అన్నామనుకో 4ను ఏం చెప్పవచ్చు 2 × 2 రాసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం -2 × -2.
సో స్క్వేర్ రూట్ ఆఫ్ 4 క్యాన్ బి రిటన్ యాజ్ ప్లస్ ఆర్ మైనస్ 2, ప్లస్ 2 ఒకసారి మైనస్ 2 ఒకసారి రాసుకోవచ్చు. కాబట్టి మనము దీన్ని x ఈక్వల్స్ టు ప్లస్ ఆర్ మైనస్ 3 తీసుకోవచ్చు. సో ఆల్ఫా ఈక్వల్స్ టు అంటే ఒక 0 ఏమో √3, అనదర్ 0 బీటా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ √3. ఓకే, సో నా మనం ఏం కనుక్కున్నాము, జీరోస్ కనుక్కున్నాం. ఇది ప్రాసెస్ జీరోస్ కనుక్కోవడానికి. తర్వాత ఏం చేయాలి అంటే రిలేషన్ వెరిఫై చేయాలి. రిలేషన్ వెరిఫై చేయాలంటే పి ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు ఏమి ఇచ్చాడు, x² - 3 ఇచ్చాడు. ఇఫ్ వి కంపేర్ అంటే దీన్ని ax² + bx + c తో కంపేర్ చేసినట్లయితే a ఈక్వల్ ఎంత అవుతుంది, 1 అవుతుంది, b ఈక్వల్ ఏమవుతుంది, 0 అవుతుంది, c ఈక్వల్స్ టు -3 అవుతుంది. ఇప్పుడు మనం కంపేర్ చేయాల్సినవి ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ మైనస్ b/a కి ఈక్వల్ అవుతుందా కాదా చూడ్ చేయాలి. ఓకే, ఆల్ఫా ప్లస్ బీటా, ఆల్ఫా ఎంత √3 ప్లస్ బీటా ఎంత ఉంది -√3. ఓకే, మన దగ్గరికి ఒక √3 వచ్చేసింది, ఒక √3 వెళ్ళిపోయింది. అంటే ఈ రెండు ఏమైపోతాయి, క్యాన్సిల్ అయిపోతే మన దగ్గర ఏం మిగలదు, కాబట్టి 0. ఓకే, అలాగే ఏం చేద్దాము, ఆల్ఫా ఇంటూ బీటా కూడా చేద్దాం. ఆల్ఫా ఇంటూ బీటా అంటే √3 ఇంటూ -√3 ప్లస్ ఇంటూ మైనస్ √3 ఇంటూ √3 ఈస్ √3 హోల్ స్క్వేర్. √3 హోల్ స్క్వేర్ అంటే మీ √3 ఇంటూ √3 దట్ ఈక్వల్ టు స్క్వేర్ కు రూట్ కు క్యాన్సిల్ అయిపోతుంది, కాబట్టి వీ కెన్ రిమైండ్ -3. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ దేనికి ఈక్వల్ కావాలా, -b/a కి ఈక్వల్ కావాలి. చెప్పాం కదా ఆల్రెడీ. సో -b/a కనుక్కుందాం. ఈ పక్కనే -b/a కనుక్కుందాం. -b/a ఈక్వల్స్ టు మైనస్ వాట్ ఇస్ ద b వాల్యూ, b వాల్యూ 0 కాబట్టి 0 బై a వాల్యూ ఎంత 1 ఉంది, 1 దట్ ఈక్వల్స్ టు -0 ఈజ్ 0 బై 1 అట్ మీన్స్ 0. అట్ ది సేమ్ టైం ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ ఏం కావాలా, c/a కావాలా. c ఈస్ -3 బై a ఈస్ 1, సో -3/1 ఈస్ -3. సో ఆల్ఫా ప్లస్ బీటా ఈస్ దేర్ఫోర్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు -b/a వచ్చేసిందా, ఈ రెండు ఈక్వల్. తర్వాత ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్స్ టు c/a, ఈ రెండు ఈక్వల్ అయిపోయాయి. ఓకే, సో ఇప్పుడు ఏం చేసాము, జీరోస్ కనుక్కున్నాం, రిలేషన్ ఏమో వెరిఫై చేసినాం. దేర్ఫోర్ ద రిలేషన్ బిట్వీన్ జీరోస్ అండ్ కోఎఫిషియన్స్ ఈజ్ వెరిఫైడ్ అన్నారు. వెరిఫైడ్, దట్స్ ఇట్. ఇది మనకు 2 మార్క్స్ లేదా 4 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది, కాబట్టి ప్రాసెస్ నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్ని ఎక్సైజ్ 3.3లో ఫస్ట్ ప్రాబ్లం కింద ఇచ్చేసాడు. ఫస్ట్ ప్రాబ్లం కింద ఉండేటివన్నీ ఒక్కొక్కటి 4 మార్క్స్ లేదా 2 మార్క్స్ వచ్చే అవకాశం ఉంది, కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా ఈ ప్రొసీజర్ను అర్థం చేసుకోవాలి. ఇంకొకసారి దాంట్లో ఉండే కూడా 1-2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ మోడల్ ఏమంటే, దిస్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్ మోడల్. ఫైండ్ అ క్వాడ్రాటిక్ పాలినామియల్. క్వాడ్రాటిక్ పాలినామియల్ కనుక్కోవాలా, హూ సమ్ అండ్ ప్రోడక్ట్ ఆఫ్ హూ జీరోస్ ఆర్ -3 and 2. సో సమ్ము ఇచ్చేసాడు, ప్రోడక్ట్ ఇచ్చేసాడు, అయితే క్వాడ్రాటిక్ పాలినామియల్ కనుక్కోవాలి. ఓకే, మనకు ఆల్రెడీ తెలుసు ఫార్ములా, సమ్ము ప్రోడక్ట్ ఇచ్చేస్తే క్వాడ్రాటిక్ పాలినామియల్ వర్గ బహుపది ఈక్వల్స్ టు ఫార్ములా మనకు తెలిసేమి, k ఇంటూ వేర్ k is the constant, x² minus alpha plus beta into x plus alpha beta. సో దిస్ ఇస్ ద ఫార్ములా. ఈ ఫార్ములా తెలుసు కాబట్టి వాడు ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు, సమ్ ఆఫ్ జీరోస్ ఇచ్చాడు. అంటే సమ్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ప్లస్ బీటా అంతే కదా. సమ్ ఆఫ్ జీరోస్ ఈక్వల్స్ టు -3. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ అంటే ఆల్ఫా ఇంటూ బీటా ఇస్ ఈక్వల్స్ టు ఎంత ఇచ్చాడు, 2 ఇచ్చాడు. ఒకవేళ ఇవే జీరోస్ ఇచ్చింటే మనం ఆల్ఫా ప్లస్ బీటా కనుక్కోవాలి, ఆల్ఫా ఇంటూ బీటా కనుక్కోవాలి. ప్రాబ్లం లేకుండా అతడే ఇచ్చేసాడు కాబట్టి మనము డైరెక్ట్గా సబ్స్టిట్యూషన్ అంతే. k ఇంటూ x² మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా కంప్లీట్ నెంబర్ ఇచ్చేసాడు వాడే, -3 కాబట్టి మైనస్ తర్వాత వచ్చేటప్పుడు బ్రాకెట్లో రాసుకోవాలి, ప్లస్ x ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఇస్ 2.
దట్ ఈక్వల్స్ టు k ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆఫ్ మైనస్ ఈస్ ప్లస్ 3x ప్లస్ 2. ఇక్కడ సార్ ఇప్పుడు దీని మీనింగ్ ఏం సార్ అని మనకు చాలా మందికి డౌట్ రావచ్చు. k అనేది ఎందుకు వాడతాం సార్, ఎక్స్ స్క్వేర్ మైనస్ 3 ప్లస్ 3x ప్లస్ 2 సరిపోతుంది కదా అంటే, జీరోస్ మనకు ఏదైనా ఒక క్వాడ్రాటిక్ పాలినామియల్ తీసుకున్నప్పుడు ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇలా ఉంది అనుకుందాం. ఈ 2 పాయింట్స్ గుండా పోయేటట్లు మనము వీ కెన్ డ్రా ఇన్ఫినైట్ పారాబోలాస్. ఆ 2 పాయింట్స్ ద్వారా పోయేటట్లు ఇన్ఫినైట్ పారాబోల్స్ అంటే మనకు ఏవైతే జీరోస్ ఉన్నాయో ఈ జీరోస్ ద్వారా ఎన్ని అంటే ఇవి, లేదా ఫర్ ఎగ్జాంపుల్ 2,3 లేదా 2,3 జీరోస్ ఉండేటట్లు ఎన్ని పాలినామియల్స్ గీయచ్చు అంటే ఇన్ఫినైట్ పాలినామియల్స్ ఓకే గీయచ్చు. కాబట్టి కే వాల్యూ తీసుకోవాలి. కే వాల్యూ 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, 0.5 కావచ్చు, 0.3 కావచ్చు, 1/2 కావచ్చు, ఏ విధంగా కావచ్చు. కాబట్టి ఇట్ హ్యాస్ ఇన్ఫినైట్ పాలినామియల్స్. సో ఏవైనా నంబర్ జీరోస్ అయ్యే విధంగా ఎన్ని పాలినామియల్స్ ఉంటాయంటే ఇన్ఫినైట్ పాలినామియల్స్ ఉంటాయి. అందుకే కే వాల్యూని ఏం చేసుకుంటామంటే కాన్స్టెంట్ అంటే ఏదైనా కావచ్చు. కే వాల్యూ 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకే, ఇప్పుడు కే వాల్యూ ఇక్కడ ఫ్రాక్షన్స్లో ఏమి లేవు, డినామినేటర్లో ఏమి లేవు కాబట్టి లెట్ కే ఈక్వల్స్ టు 1. లెట్ కే ఈక్వల్స్ టు 1. కే ఈక్వల్ టు 1 తీసుకున్నట్లయితే 1 ఇంటూ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2. సో దట్ ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ 2 ఈజ్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ పాలినామియల్. అర్థమందా? రైట్, ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. చూడండి, ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఇఫ్ జీరోస్ ఆఫ్ h are 2 and -1/3 రెస్పెక్టివ్లీ. ఓకే, ఇక్కడ ఏమి ఇచ్చాడు, ముందు దానికి దీనికి తేడా చూడండి. ఇక్కడ జీరోస్ ఇచ్చాడు, అక్కడైతే సమ్ ఆఫ్ జీరోస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఇచ్చాడు. కాబట్టి జీరోస్ ఇస్తే లెట్ ఫస్ట్ జీరో ఈజ్ ఆల్ఫా అనుకుందామా. ఆల్ఫా ఈక్వల్ టు 2 అండ్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు -1/3. నౌ వీ హ్యావ్ టు ఫైండ్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్. వాట్ ఇస్ ద క్వాడ్రాటిక్ పాలినామియల్ ఫార్ములా? క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈజ్ ఈక్వల్స్ టు k into x square minus alpha plus beta into x plus alpha beta. Okay, to solve this మనకు ఆల్ఫా ప్లస్ బీటా వాల్యూ తెలిసి ఉండాలి, కానీ ఆల్ఫా బీటా మాత్రమే తెలుసు. కాబట్టి ఇక్కడే కనుక్కుందాం ఆల్ఫా ప్లస్ బీటా సమ్ ఆఫ్ జీరోస్. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు 2 ప్లస్ -1/3 దట్ ఈక్వల్స్ టు 2 -1/3. ఈ విధంగా ఒక కంప్లీట్ నంబర్ ఒక ఫ్రాక్షన్ వచ్చినప్పుడు సింపుల్ గా మనం మిక్స్డ్ ఫ్రాక్షన్ చేసిన విధంగా చేసేయచ్చు. 3 2 6, 6 - 1 5, సో ఇట్ ఈస్ 5/3. నెక్స్ట్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్స్ టు 2 ఇంటూ -1/3. దట్ మీన్స్ ఇక్కడ ఏమీ లేదంటే బై 1 ఉన్నట్టు. 2 ఇంటూ -1 -2 బై 3 1 3. సో ఇప్పుడు సమ్ ఆఫ్ జీరోస్ ప్రోడక్ట్ ఆఫ్ జీరోస్ రెండు వచ్చేసాయి. లెట్ us substitute k ఇంటూ x square minus alpha plus beta is 5/3. So 5/3x plus alpha beta is -2/3. బ్రాకెట్ పెడదాం. సో ఈ విధంగా సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత ఏం చేయాల్సి ఉంటుంది అంటే చూద్దాం. ఇక్కడ /3 ఉందా, కాబట్టి లెట్ k ఈజ్ ఈక్వల్స్ టు 3. ఎందుకు సార్ k ఈక్వల్ టు 3 అంటే k ఈక్వల్ టు 3 పెట్టుకోకపోయినా మనకు ఆన్సర్ అయితే వస్తుంది. కాకపోతే డిఫరెంట్ వాల్యూస్ k వాల్యూస్ ఏమైనా తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ /3 ఉంది కాబట్టి ఫ్రాక్షన్స్లో డినామినేటర్ రాకూడదు అంటే ఇంటూ 3 చేయాలి. 3తో చేద్దాం అంటే 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 5/3x ప్లస్ అంటే -2/3. ఇప్పుడు ఏమవుతుందండి, 3తో మల్టిప్లై చేసుకుంటే పోదాం. ఈచ్ టర్మ్ 3 ఇంటూ ఎక్స్ స్క్వేర్ మీన్స్ 3x స్క్వేర్ మైనస్ 3 ఇంటూ 5/3. 3 క్యాన్సిల్ అయిపోతుందా, కాబట్టి క్యాన్సిల్ అయిపోతుంది. కాబట్టి ఇంక మిగిలేదు మనకు 5x. తర్వాత మైనస్ 3తో 2/3 ఉంది కాబట్టి 3 క్యాన్సిల్ అయిపోతుంది, 2 మిగులుతుంది. సో దిస్ ఇస్ ద ఫైనల్ ఆన్సర్. ఓకే, చాలా ఈజీనే. మొత్తం ఎక్సర్సైజ్ 3 అంతా ఇప్పుడు చెప్పినటువంటి ఎగ్జాంపుల్స్తో మనం కంప్లీట్ చేసేయచ్చు. చాలా ఈజీ. కాకపోతే మీరు ఖచ్చితంగా ఈ ఫార్ములాస్ పైన కంప్లీట్ అవగాహన ఉన్నట్లయితే మాత్రమే, బాగా నోటికి బైహార్ట్ చేసినట్లయితే మాత్రమే మనకు వస్తాయి. చాలా ఈజీ అండి. ఓకే రైట్, ఇప్పుడు లెట్ us మూవ్ టు ద ఎక్సర్సైజ్ 3.3. ఈ 3.3లో
ఎక్సర్సైజ్లో ఫస్ట్ ప్రాబ్లం గురించి ఇవాళ చెప్పుకుందాం. ఈ ఫస్ట్ ప్రాబ్లంలో అన్ని ప్రతి ఒక్కటి మనకు 4 మార్క్స్ కానీ 2 మార్క్స్ కానీ అడిగే అవకాశం ఉంది. నేను ఏవైనా ఒక 2 ప్రాబ్లమ్స్ చేస్తాను. మిగిలినటువంటి ప్రాబ్లమ్స్ మీరు హోంవర్క్గా తీసుకొని మీరు ఇంటి దగ్గర ప్రాక్టీస్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు పోస్ట్ చేసినప్పటికీ రేపటి క్లాస్లో తిరిగి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఏవైనా 2 ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేసేసి ఇవాళ సెషన్ ముగిద్దాం. రైట్. సో ఫస్ట్ ప్రాబ్లం, దీంట్లో ఒక్కొక్కటి ఒక 4 మార్క్స్ అడిగే అవకాశం ఉందండి. సో ఫస్ట్ ప్రాబ్లం ఏమిచ్చాడు, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8 p of x ఈక్వల్స్ టు. సో ఏమడిగాడు చూద్దాం. ఫైండ్ ద జీరోస్ ఆఫ్ ది క్వాడ్రాటిక్ పాలినామియల్. మనం ఈ ఎగ్జాంపుల్ చెప్పాం కదా, ఎగ్జాంపుల్ 4 చూడండి. ఈ ఎగ్జాంపుల్ 4 ఉంది కదా, ఈ ఎగ్జాంపుల్ 4లో ఏ విధంగా చేసామో జీరోస్ కనుక్కోవాలి. ఫస్ట్ జీరోస్ కనుక్కున్న తర్వాత మనం ఏం చేయాలా, ఆ రిలేషన్ వెరిఫై చేయాలి. క్వాడ్రాటిక్ పాలినామియల్ కాబట్టి రిలేషన్ ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ అండ్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్స్ టు సి బై ఏ కదా, దాన్ని వెరిఫై చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జీరోస్ కనుక్కుందాం. జీరోస్ కనుక్కోవాలంటే దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయాలా. 9th క్లాస్లో 8th 9thలో ఫ్యాక్టరైజేషన్ వచ్చి ఉంటుంది. అయినప్పటికీ ఇంకొకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. సారీ, మనం ఏమనుకోవాలంటే ఫస్ట్ p of x ఈక్వల్స్ టు 0 అనుకోవాలి. p of x ఈక్వల్స్ టు 0. దట్ మీన్స్ x స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8 ఈజ్ ఈక్వల్స్ టు 0. దీన్ని ఫ్యాక్టరైజేషన్ చేయాలి అంటే ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ అంటే 1 ఇంటూ కాన్స్టెంట్ అంటే -8 మల్టిప్లై చేయాలి. మల్టిప్లై చేస్తే ఏమొస్తుందంటే -8 వస్తుంది. ఈ -8ను మనము 2 పార్ట్స్ చేయాలి. ఓకేనా, దీన్ని ఫ్యాక్టరైజ్ చేయాలి. అది కూడా ఏం రావాలా, అడిషన్ ఆర్ సబ్ట్రాక్షన్ చేస్తే ఈ మిడిల్ టర్మ్ ఉంది కదా -2 రావాలి, మల్టిప్లై చేస్తే -8 రావాలి. అంటే ఆ విధంగా ఏమని చూద్దాము, 8 యొక్క ఫ్యాక్టర్స్ రాద్దాం. 8 1 8 రాయొచ్చు, నెక్స్ట్ 2 4 రాయొచ్చు, లేదా 4 2 అంతే. ఇంక తప్ప ఇంక వేరే దేని రాసే అవకాశం లేదు. 8 1తో మనము -2ను క్రియేట్ చేయడానికి అవుతుందా, అడిషన్ చేసినా సబ్ట్రాక్షన్ చేసినా మనము ఇది కాదు. కాబట్టి వీ కాంట్ యూజ్ దిస్ పెయిర్. ఈ పెయిర్ని చూద్దాం. ఈ పెయిర్ని యూజ్ చేయాలి అంటే చూద్దాం. -2 రావాలి, మల్టిప్లై చేస్తే -8 రావాలి, అడిషనల్ సబ్ట్రాక్షన్ చేస్తే -2 రావాలి. -2 రావాలంటే 2 4తో -2 రావాలంటే దేనికి మైనస్ ఉంచాలి, -4కు మైనస్ ఉంచాలి. సో వచ్చేస్తుంది, మల్టిప్లై చేస్తే -8 వస్తుంది. సరిపోతుందా, ఈ పేరు సరిపోతుంది. దీనికి ఇక్కడ వేరియబుల్ ఏముంది, ఎక్స్, కాబట్టి ఎక్స్ని యాడ్ చేసుకోవాలి. 2x మైనస్ 4x ఈ విధంగా డిసైడ్ చేయాలి. జాగ్రత్తగా చూడండి, ఈ ప్రాసెస్ను బాగా అర్థం చేసుకున్నట్లయితే మాత్రమే ఈ ప్రాబ్లమ్స్ చేయగలుగుతాం. ఎక్స్ స్క్వేర్ యొక్క కోఎఫిషియంట్ను తర్వాత కాన్స్టెంట్ 2 మల్టిప్లై చేయాలి. చేసిన తర్వాత దాన్ని ఫ్యాక్టర్స్గా రాసుకొని ఈ ఫ్యాక్టర్స్తో దేంతో అయితే ఈ మిడిల్ టర్మ్ అంటే ఎక్స్ టర్మ్ వస్తుందో దాన్ని మనం ఇక్కడ స్టిఫల్ చేసుకోవాలి. ఓకే, తర్వాత ఏం చేయాలంటే ఎక్స్ స్క్వేర్ ఫస్ట్ టర్మ్ రాసుకోవాలి, లాస్ట్ టర్మ్ అలాగే రాసుకోవాలి. ఈ మిడిల్ టర్మ్ బదులు మనం ఏవైతే ఫ్యాక్టరైజ్ చేసుకున్నామో అవి రాసుకోవాలి. సో ప్లస్ 2x ఏమి లేదంటే ప్లస్ 2x మైనస్ 4x. ఓకే, ఈ ఎక్స్ కామన్ తీద్దాం. ఎక్స్ కామన్ తీసినట్లయితే ఎక్స్ ప్లస్ 2. ఓకే, ఎందుకు ఎక్స్ స్క్వేర్ నుంచి ఒక ఎక్స్ బయటకు వచ్చేసింది, నెక్స్ట్ 2x నుంచి ఎక్స్ బయటకు వచ్చేసింది కాబట్టి ఎక్స్ ప్లస్ 2. ఇఫ్ వీ మేక్ -4 యాజ్ కామన్, ఈ ఎక్స్ ఉంటుంది. తర్వాత మైనస్ కామన్ తీసాం కాబట్టి సింబల్ ఏమవుతుందంటే ఇక్కడ మైనస్ ప్లస్ అయిపోతుంది. సరే, ఎందుకంటే ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ కాబట్టి జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మైనస్ కామన్ తీసినట్లయితే ప్లస్ వస్తుంది. 4 2 8 కాబట్టి 8లోంచి 4 కామన్ తీస్తే 2 వస్తుంది. 4 2 8 కాబట్టి అంటే 2 మల్టిప్లై చేస్తాను కాబట్టి ఇక్కడ రైట్. ఇక్కడ సేమ్ వచ్చి ఉంటుంది. సేమ్ వచ్చింది అంటే కరెక్ట్, లేకపోతే మీరు రాంగ్ చేసినట్టు. ఎక్స్ ప్లస్ 2 రెండింటిలోంచి కామన్ తీసేచ్చా, ఇంకేం మిగులుతుంది, ఎక్స్ మైనస్ 4 ఈక్వల్స్ టు 0. సో ఆల్రెడీ చెప్పాము, రెండింటి యొక్క ప్రోడక్ట్ 0 అయింది అంటే, ఎయిదర్ ఫస్ట్ టర్మ్ ఈక్వల్స్ టు 0 ఆర్ సెకండ్ టర్మ్ ఈక్వల్స్ టు 0. సో ఎక్స్ ఈక్వల్స్ టు -2, సో ఎక్స్ ఈక్వల్స్ టు 4. సో ఇప్పుడు 2 జీరోస్ వచ్చేసి కదా, ఈ జీరోస్ ఏమనుకుందామంటే ఆల్ఫా ఈక్వల్స్ టు -2 అనుకుందాం, ఎక్స్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు 4 అనుకుందాం. సో జీరోస్ కనుక్కున్నాం ఫస్ట్, తర్వాత ఆల్ఫా బీటా వాల్యూస్ ఇచ్చాము. ఇప్పుడు రిలేషన్ వెరిఫై చేద్దాం. రిలేషన్ వెరిఫై చేయాలి అంటే ఇచ్చినటువంటి పాలినామియల్ ఏముంది చూద్దాం. ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x మైనస్ 8. ఓకే, ఇచ్చినటువంటి పాలినామియల్. సో ఇచ్చినటువంటి పాలినామియల్ p of x ఈక్వల్స్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x ప్లస్ 8 ఇచ్చాడు. సో దీనికి
జనరల్ ఫామ్తో మనము కంపేర్ చేసినట్టయితే ఏ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ కోషంట్ 1, బి ఈజ్ ఈక్వల్స్ టు -2 అండ్ సి ఈజ్ ఈక్వల్స్ టు 8 అవుతుంది. ఇప్పుడు రిలేషన్ వెరిఫై చేయాలంటే మనం ఏం చేయాలా, ఆల్ఫా ప్లస్ బీటా కనుక్కోవాలి, అట్ ది సేమ్ టైం -b/a వాల్యూ కూడా కనుక్కోవాలి. తర్వాత ఆల్ఫా ఇంటూ బీటా కనుక్కోవాలి, అట్ ది సేమ్ టైం c/a వాల్యూ కూడా కనుక్కోవాలి. ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు -2 + 4 ఈక్వల్స్ టు 2. Alpha into beta -2 into 4 equals to -8. Here b/a minus of b is -2 by a is 1, that equals to 2. c/a 8 by a is 1, 8. ఇప్పుడు చూడండి therefore ఏం చెప్పచ్చు మనము, ఆల్ఫా ప్లస్ బీటా 2నే వచ్చేసింది, -b/a కూడా 2నే వచ్చేసింది. ఓకే, అలాగే ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్స్ టు c/a వచ్చేసింది. ఇప్పుడు ఏమైపోయింది, సో నౌ ద రిలేషన్ బిట్వీన్ okay, now the relation between zeros and coefficients are verified. Zeros కనుక్కున్నాం, రిలేషన్ కూడా కనుక్కున్నాం. Therefore ఏం రాయాలి, now the relation between coefficients and zeros is verified. దట్స్ ఇట్. 4 మార్క్స్ వచ్చే అవకాశం చూడండి, చాలా ఈజీ క్వశ్చనే, మనము ప్రాక్టీస్ చేసినట్లయితే బాగా వస్తుంది. సో తర్వాత దీనిలో ఏదైనా ఇంకొక ప్రాబ్లం తీసుకొని మిగిలినవి మీకు హోంవర్క్ ఇస్తాను. చూడండి, ఈ థర్డ్ ప్రాబ్లము ఎక్స్ప్లెయిన్ చేద్దాం. 6x² - 3 - 7x. సో థర్డ్ ప్రాబ్లం చెప్తాను, మిగిలినవి మీరు ప్రాక్టీస్ చేయండి. p of x is equals to 6x² - 3 + 7x అనుకుంటున్నాం. ఒక్కొక్కసారి చూద్దాం. ఓకే, -7x. ఓకే, let p of x equals to 0, then 6x² - 3 - 7x equals to 0. Now this is not in a correct order. చూడండి, 6x² తర్వాత కాన్స్టెంట్ ఉంది. మనకు జనరల్ ఫామ్ మనకు తెలుసు, ఏం తెలుసు, ఫస్ట్ ax² టర్మ్ ఉండాలా, తర్వాత bx టర్మ్ ఉండాలా. x టర్మ్ లేదు కాబట్టి మనము చేంజ్ చేసుకుందాం దీన్ని. జస్ట్ 6x² - 7x - 3 ఈక్వల్స్ టు 0. సో దీనికి మనము ఏం కనుక్కోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జీరోస్ కనుక్కోవాలి. జీరోస్ కనుక్కోవాలంటే ఈ x² యొక్క కోఎఫిషియంట్ కాన్స్టెంట్ మల్టిప్లై చేద్దాం. 6 × -3 దట్ ఈక్వల్ టు -18. సో -18 మనం ఏం రాసుకోవచ్చు, 18 × 18 రాసుకోవచ్చు, అలాగే 9 × 2 రాసుకోవచ్చు, 6 × 3 రాసుకోవచ్చు. ఇది ఏ పేరు ఉపయోగపడుతుందో చూద్దాం. -7 రావాలి, 9 2తో -7 వస్తుంది చూడండి, -9 + 2 రాసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ x, ఇక్కడ x పడుతున్నాం. సో 6x² లాస్ట్ టర్మ్ అట్లా రాసుకుందాం. ఈ మిడిల్ టర్మ్ బదులు -9x + 2x రాద్దాం. సో ఇప్పుడు దీంట్లోంచి రెండింటిలోంచి ఏది కామన్ తెచ్చు అంటే 6 యొక్క 9 అంటే 3 కామన్ తెచ్చండి. 3x కామన్ తెస్తే 3 2 కాబట్టి 2x -3 3 కాబట్టి 3. ఈ రెండింటి నుంచి ప్లస్ ఏమి కామన్ లేదంటే 1 కామన్ తీయాలి. 1 2x - 3 ఈక్వల్స్ టు 0. సో ఈ రెండింటిలోంచి 2x - 3 కామన్ తీసినట్లయితే ఇంకేం మిగులుతుందంటే 3x + 1 ఈక్వల్ టు 0. నౌ 2x - 3 ఈక్వల్స్ టు 0 ఆర్ అదర్వైజ్ ఆర్ 3x + 1 is equals to 0. So 2x equals to 3 and x is equals to 3x equals to -1 and also x is equals to 3/2. Okay, ఒక 0 వచ్చేసింది. x equals to -1/3 రెండో 0 కూడా వచ్చేసింది. సో సగం పార్ట్ కంప్లీట్ అయిపోయింది. మళ్ళీ ఏమనుకోవాలా, ఇచ్చిన వాటిని లెట్ ఆల్ఫా ఈక్వల్స్ టు 3/2 అండ్ బీటా ఈజ్ ఈక్వల్స్ టు -1/3. ఓకే అనుకున్నాం. ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఆల్ఫా ప్లస్ బీటా ఒకవైపు కనుక్కోవాలి అండ్ ఆల్సో -b/a కూడా ఒకవైపు కనుక్కోవాలి. తర్వాత ఆల్ఫా ఇంటూ బీటా ఒకసారి కనుక్కోవాలి, ఇంకోవైపు c/a కనుక్కోవాలి. ఈ రెండు ఈక్వల్ అయితేనే అవి అయినట్టు. రైట్, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు ఆల్ఫా ప్లస్ బీటా అంటే ఏమవుతుంది చూడండి, 3/2 ప్లస్ -1/3 3/2 + 1/3. సో ఎల్సిఎం ఈస్ 6 కాబట్టి ఈ రెండింటి యొక్క ప్రోడక్టే ఎల్సిఎం అయింది కాబట్టి దీంతోనూ మల్టిప్లై చేసేయచ్చు. 3 3s 9 ప్లస్ ఇంటూ మైనస్ 2 1s 2 దట్ ఈక్వల్స్ టు 7/6. అండ్ ఆల్సో ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు 3/2 ఇంటూ -1/3. 3 into -1 is -3/2 3s 6 that equals to, if we can make cancel 3 1s 3 2s that equal to -1/2.
హియర్ బి బై ఏ మైనస్ బి బై ఏ చెప్పాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ క్వాడ్రాటిక్ పాలినామియల్ రాసుకుందాం. 6x² మైనస్ 7x మైనస్ 3. సో మన క్వాడ్రాటిక్ పాలినామియల్ ఏముంది? క్వాడ్రాటిక్ పాలినామియల్ ఈస్ 6x² మైనస్ 7x మైనస్ 3. ఓకే, minus b by a minus, what is the b value here? Minus 7 by a is 6, that equal to 7 by 6. C by a minus 3 by, c value minus 3 by 6, that equals to minus 1 by 2. So alpha plus beta value ఎంత వచ్చిందో alpha into beta value కూడా అంతే వచ్చింది. So we can say that therefore alpha plus beta is equals to minus b by a and alpha into beta is equals to c by a. So we can conclude that the relation between the zeros and coefficients are is verified అని చెప్పొచ్చు. ఖచ్చితంగా మేము ఈ బాక్స్ వేసినట్లయితే ఈ జీరోస్ తర్వాత రిలేషన్ రెండింటిని చూడడం జరుగుతుంది. సో ఈ విధంగా థర్డ్ ప్రాబ్లం చెప్పవచ్చు. ఇక దీంట్లో కూడా చాలా సింపుల్. ఇది ఫిఫ్త్ది మనం ఎగ్జాంపుల్ చెప్పినట్టే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫోర్త్ది చాలా సింపుల్ ఉన్నాయి, ఇది కొద్దిగా ట్రిక్కీగా ఉంటుంది. ఈ ఫోర్త్ చేసేస్తాను, ఈరోజు సెషన్ క్లోజ్ చేసేద్దాం. ఈ ఫోర్త్ చాలా సింపుల్. ఏముంది ఫోర్త్ ప్రాబ్లము? 4u² ప్లస్ 8u. రైట్, 4u². ఫోర్త్ ప్రాబ్లము మిగిలిన మీరు ఖచ్చితంగా ఒక సీక్వెన్స్లో చేసుకోండి. 4u² ప్లస్ 8u. ఓకే, so let p of x is equals to 4u² plus 8u. So p of x is equals to 0. So sorry, p of u అనుకుందాం దాన్ని, p of x కాదు, u లో u వేరియబుల్ ఉంది కాబట్టి 4u² plus 8u equals to 0. Here the constant is 0. కాన్స్టెంట్ లేదు. కాన్స్టెంట్ లేకుంటే చాలా సింపుల్ అండి. కాన్స్టెంట్ లేకుంటే చాలా సింపుల్. దీంట్లోంచి ఏం కామన్ తీసేయచ్చు అంటే 4u కామన్ తీసేయచ్చు. u కామన్ తీసేసేయండి, ఒకవేళ లేకపోయినా నో ప్రాబ్లం, ఏదైనా ఎలా అయినా సరిపోతుంది. 4u కామన్ తీసినట్లయితే u ప్లస్ 4 2 8 కాబట్టి 2 ఈక్వల్స్ టు 0. సో 4u ఈక్వల్స్ టు 0 ఆర్ u ప్లస్ 2 ఈక్వల్స్ టు 0. సో u ఈజ్ ఈక్వల్స్ టు 0 బై 4, దట్ ఈక్వల్స్ టు u ఈక్వల్స్ టు 0. ఓకే, u ప్లస్ 2 ఈక్వల్స్ టు 0, దట్ మీన్స్ u ఈక్వల్స్ టు మైనస్ 2. సో ఇప్పుడు వచ్చేసిందా? సో లెట్ ఆల్ఫా ఈక్వల్స్ టు 0, బీటా ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2. నౌ ద రిలేషన్ ఆల్ఫా ప్లస్ బీటా కనుక్కోవాలి, అట్ ది సేమ్ టైం మైనస్ బి బై ఏ కూడా కనుక్కోవాలి. ఇది మీరు నోట్స్లో దీని కింద ఇది రాయాలి. ఓకే, ఆల్ఫా ప్లస్ బీటా ఈక్వల్స్ టు 0 ప్లస్ మైనస్ 2, దట్ మీన్స్ 0కి మైనస్ 2 యాడ్ చేస్తే మైనస్ 2 వస్తుంది. ఓకే, తర్వాత ఆల్ఫా ఇంటూ బీటా 0 ఇంటూ మైనస్ 2, దట్ ఈక్వల్స్ టు 0. మైనస్ బి బై ఏ అంటే మైనస్, వాట్ ఇస్ ద బి వాల్యూ? 8 బై ఏ వాల్యూ u² కోఎఫిషియంట్ 4 కాబట్టి బై 4, దట్ ఈక్వల్స్ టు మైనస్ 2. c by a, that equals to c అనేది కాన్స్టెంట్ కాబట్టి లేదు కాబట్టి 0 బై a అంటే 4, that equals to 0. ఈ రెండు ఈక్వల్ అయినాయా? సో ఆల్ఫా ప్లస్ బీటా ఇస్ ఈక్వల్స్ టు మైనస్ బి బై ఏ, ఆల్ఫా ఇంటూ బీటా ఇస్ ఈక్వల్స్ టు c బై a. ద రిలేషన్ బిట్వీన్ ద జీరోస్ అండ్ కోఎఫిషియంట్ ఈస్ వెరిఫైడ్. సో ఈ విధంగా ఫస్ట్ ప్రాబ్లం చేసుకోవచ్చు. ఫస్ట్ ప్రాబ్లంలో ప్రతి ప్రాబ్లమ్ ఇంపార్టెంటే ప్లస్ ఈజీనే, చాలా ఈజీ కదండి. సో తర్వాత దీంట్లో సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అనేటివి మీరు ఎక్స్ప్లోర్ ట్రై చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ అలాగే ఒకటో దాంట్లో మిగిలిన కూడా నేను ఆల్రెడీ మనం చెప్పినవి ఏంటంటే చెప్పాము. ఒకటో చెప్పేసాం, థర్డ్ చెప్పేసాం, ఫోర్త్ చెప్పేసాం, ఇంకా ఫిఫ్త్ది ఎగ్జాంపుల్ చెప్పాం. వీటిని ప్రాక్టీస్ చేయండి, వీటిని ట్రై చేయడానికి ప్రయత్నం చేయండి. అలాగే సెకండ్, థర్డ్, ఫోర్త్ కూడా ఈ ఎక్సర్సైజ్ అంతా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే రేపు ఎక్సర్సైజ్ కంప్లీట్ చేస్తాము అండ్ ఆల్సో డౌట్స్ కూడా వెరిఫై చేయడం జరుగుతుంది. కొద్దిగా ప్రాబ్లం వల్ల ఏమైందంటే డైరెక్ట్ లైవ్ ఇవ్వలేకపోతున్నాము. దీన్ని 8 గంటలకు అప్లోడ్ చేస్తున్నాము. మీకు షెడ్యూల్ ప్రకారమే కేవీఎస్ గురులో ఉన్నటువంటి మొత్తం అన్ని షెడ్యూల్ ప్రకారమే ఇవాళకి ఆఫ్లైన్లో అప్లోడ్ చేయబడతాయి. మీరు జాగ్రత్తగా చూసి చేయండి. అలాగే నిన్నటి రోజు మీకు ఒక ఎగ్జామ్ పెడదామని చెప్పాము. ఆల్రెడీ ఎగ్జామ్ లింక్ అయితే దాంట్లో పోస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు కూడా ఎగ్జామ్ లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్ కింద మేము వీడియో లింక్ పోస్ట్ చేస్తాము. పోస్ట్ చేసిన తర్వాత ఎగ్జామ్ రాయండి. నిన్న చాలా మంది విద్యార్థులు రాశారు. దాదాపు 28 మెంబర్స్ ఏమో రాశారు ఓన్లీ. వీళ్ళు కూడా కొంతమంది 100% తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. వెరీ గుడ్. మీరు ఇలాగే కంటిన్యూ అవుతూ అప్పుడప్పుడు ఎగ్జామ్స్ రాస్తూ మంచి స్కోర్ తెచ్చుకోవాలని చూస్తున్నాము. అలాగే మీకు ఇవాళ నుంచి మేము ప్రతి ఒక్కరికి మెసేజ్ చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరికి ప్రతిరోజు ఈ క్లాస్ అని చెప్పట్లేము, ప్లస్ అన్స్టేబుల్గా ఉంది. కాబట్టి మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. కింద రెడ్ బటన్ ఉంటుందా, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినట్లయితే
మీరు యూట్యూబ్ ఓపెన్ చేస్తున్నట్లే మా ఛానల్లో ఏమైతే చేస్తున్నామో మీకు కావాల్సినటువంటి వీడియోస్ పైన ట్రెండింగ్లో కనబడతాయి. అలా కాకుండా ప్రతి ఒక్కరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని ఉంది. కాబట్టి మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మీకు అలర్ట్ అనేది వచ్చేస్తుంది. అలాగే ఈరోజు వీడియోస్ అన్నీ ఆఫ్లైన్లో చూడాల్సిందిగా విన్నవించుకుంటున్నాను. మీరు నోట్స్ చక్కగా రాసుకొని మంచి మార్క్స్ తెచ్చుకోవాలని చూస్తున్నాను. రేపు 8 గంటలకు ఎగ్జాక్ట్గా మరొక వీడియోను మేము అందించేస్తాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.